3 దినాల సంధి గెరువియకుండా కొడుతున్న వానలతోని కొండ, కోన, వాగు, వంక అన్ని వంగి చూద్దామన్నా గజం జాగ కూడా కనిపిస్తలే. చెర్లు, కుంటలు, నదులు వంగి కొన్నూర్లయితే కనిపియకుండానే మునిగిపోయినాయి. ఊర్లల్లో ఉన్న ఇండ్లు, బండ్లు, సామాన్లు అన్ని కొట్టుకపోయినాయి. కానీ వరదల పారుడైతే ఆగుతలేదు. ఇక ఆ గోస మా ఊరికి రావద్దని గిలేం చేసిర్రో చూడుర్రి. దినాం కొడతాను నాణాలతోటి చెర్లు, కుంటలు, ఏర్లు, నదులు అన్ని ఆకుంటా పారుతూనే ఉన్నాయి. కొన్ని జాగలనైతే ఊర్లకే మునిగిపోయినాయి. ఎప్పుడు ఏ కట్ట దిగుతుందో అనుకుంటా బిక్కు బిక్కు అనుకుంటా బతుకుతురు చాలా మంది. ఇక కృష్ణా నది పారే తీరును చూస్తుంటే ఆ భయానికే పానం అరిచేతిలో పెట్టుకొని బతకవలసి వస్తుంది ఆడ దగ్గర పోయింటున్న వాళ్ళకు. ఇక అందుకే అక్కడ ఉన్న శిలకలు మునిగిపోతున్నాయి. జర శాంతించు కృష్ణమ్మ అనుకుంటా పూజలు చేసిర్రు. కృష్ణా జిల్లా అవనిగడ్డ తాలూకాల పిట్టలంక సాలెం ఊళ్ళే చెర్లు, కుంటలు, శిలకలు మొత్తం అన్ని మునిగినాయి. విశ్వనాథపల్లిలో అయితే కరకట్ట దాక్కుంటా కృష్ణమ్మ దూకుతుందని ఆ ఊళ్ళో ఉన్న అమలక్కలందరూ కలిసి చీరలు పెట్టి పసుపు కుంకుమ దీపాలు అగరవత్తులు ముట్టించి కొబ్బరికాయలు కొట్టి హారతిలిచ్చుకుంటా శాంతిచ్చు కృష్ణమ్మ నువ్వే మమ్మల్ని కాపాడాలి అనుకుంటా పూజలు చేసిర్రు. ఇక పూజలన్నీ అందుకున్నాకనైనా ఆ కృష్ణమ్మ శాంతితో లేదో చూడాలి. ఇక అందుకే జర భద్రంగుండుర్రి. ఈడ ఆడ అని కాదు, ఏడ చూడు వరదలలో మునిగిపోయి నానా తిప్పల పడతారు. ఏదన్నా అక్కరొచ్చే పని ఉంటే తప్పితే వానలు తక్కువేదాకా బయటకు రాకుర్రి. ఏమంటున్నాం? అబ్బబ్బా! ఏం వానలు, ఏం వరదలు. టీవీలల్లా, ఫోన్లల్లా, పేపర్లల్లా చూస్తున్న మనకే గింత గోస అనిపిస్తే పాపం ఏపీ సైడ్ జనాలు ఎంత గోస పడుతుండాలే ఏం కథ. ఆడకట్టులే అమాంతం మునిగిపోయే వరకల్లా బిల్డింగులెక్కి బిక్కు బిక్కుమనుకుంటా ఉంటురు పాపం. అసొంటోలకు టెక్నాలజీ వాడి ఇగో ఈ తీర్ల అవసరాలు ఆకలి తీరుస్తుర్రు. 2 రోజులైతున్నా ఏపీలో వరద ఏమాత్రం తగ్గకపోయేవారు కలా శాంతించు తల్లి అనుకుంటే నదులకు పూజలు చేసుకుంటే దండాలు పెడుతురు జనాలు. ఇప్పటికే విజయవాడలో ఇంకా మస్తు జాగల కాలనీలు మునిగిపోయినాయి. వానాలు కాపాడుకునేందుకు పైసలు ఇచ్చి మరీ పడవలెక్కిపోతురు పబ్లిక్. ఇండ్లను ఉండరాక కుటుంబాలన్నీ బిల్డింగ్లకు బిక్కు బిక్కు అనుకుంటే పానాలు అరచేతులు పట్టుకొని ఉంటున్నారు. ఈ టెక్నాలజీని వాడి పబ్లిక్ తిప్పలు తీరుస్తురని సీఎం చంద్రబాబు ఆఫీసాలకు ఆర్డర్ వేసే వరకలా ఇగో ఇట్లా డ్రోన్లతో జనాలు గోసలు తీరుస్తురు. ఆడాడ వరదలకు ఎవ్వరు కూడా దిగేతందుకు లేకుంటాయి వరకలా ఇట్లా డ్రోన్లు వాడి నిమిషాలనే డైరెక్ట్ చేతులకే అందుడుతోని పబ్లిక్ కూడా పరిశాలు తప్పుతున్నాయి. ఇంకొన్నిటి కాడ డ్రోన్లకి ఇట్లా బకెట్లు కట్టి అవి ఇట్లా తిండి భూవ సామాన్లు వేసి పంపుతుండే వరకలా ఈ వీడియో నాగబాబు ట్వీట్ కూడా చేసి షబాజ్ జన సైనిక్స్ అని రాసుకొచ్చిండు. ఇక విజయవాడ ఇట్లా హెలికాప్టర్ తో బిల్డింగ్ల మీదకి తిండి పొట్లాలు ఇచ్చి ఆకలి తీరుస్తున్నారు. పాపం ఎంత ఆకలితోనుర్రో ఎప్పటి సంది ఎదురు చూస్తుర్రో. గాలి మోటార్ రాగానే తలోట అందుకొని దీన్ని కడుపు నింపుకున్నారు. మొత్తానికి ఇట్లా ఓ దిక్కు హెలికాప్టర్లతోని డ్రోన్లతోని ఏదో ఓ తీర్లా ఎట్లయినా వేసి పబ్లిక్ తిప్పలు తీరుస్తేందుకు తనలాడుతున్నారు. మరి 2-3 రోజులన్నా వానలు తగ్గి వరదలు తక్కువ అయితే జనాలు జర నిమ్మలంగా ఉంటారు. చిన్నగా తీయండి. అటుపక్కగా ఉండండి. ఈ అపార్ట్మెంట్ అది చూడరా వాయిస్ కదా చూడరు ఆ గాలికి మనకి బాబు బాబా